నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి నేను ఫిష్ కర్రీ వండుతున్నాను. చేపల పులుసు నా స్టైల్లో చేసి చూపిస్తాను. శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడుక్కున్న చేపల ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, ఆనియన్స్, పచ్చిమిర్చి 4, వేరుశనగాయలు, ఉప్పు, కారం, ఆయిల్, పులుపు కరెక్ట్గా ఉంటే పులుసు చాలా రుచిగా ఉంటుంది. కారం కొంచెం ఎక్కువ పడుతుంది. బాగా కలగబెట్టుకోవాలి. చేపలు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నాక చింతపండు పులుసు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. అది పులుసు చింతపులుసు పోసి మూత పెట్టి 15 నిమిషాలు ఉడికించుకున్నాను. స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, మళ్ళీ ఒకసారి తిప్పుకున్నాం. పులుసు దగ్గరకు వచ్చింది. కొంచెం మనం ఫిష్ మసాలా వేసుకున్నాం. ఒక స్పూన్ ఇంట్లోనే తయారు చేసుకున్న ఫిష్ మసాలా, ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయినాయి కరెక్ట్గా. ఒక 10 నిమిషాలు దగ్గర పడే వరకు ఉడికించుకుంటాం. అదిరిపోయే చేపల పులుసు రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర. స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. చాలా టేస్టీ ఉంటుంది. ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.